తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, పెళ్ళైన సంవత్సరాలైనా కూడా 2-3 సంవత్సరాలైనా కూడా పిల్లలు లేకపోవడం, అన్ఎక్స్ప్లెయిన్డ్ మెడికల్ ఇష్యూస్ అంటారు. అంటే ఎన్ని టెస్టులు చేసినా అన్ని నార్మల్గా ఉన్నాయి, అంత బాగానే ఉంది, కానీ పిల్లలు కలవడం లేదు, ఏంటో ప్రాబ్లం అని అప్పుడు ఆస్ట్రాలజర్స్ని మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం, అప్పుడు ప్రాబ్లం ఏంటో తెలుసుకోవడం అలా చేస్తూ ఉంటారు కదా. నేను ఎక్కడో చదివాను, విన్నాను కూడా, అండ్ వర్కౌట్ కూడా అయిందంట గురుగారు. కొంతమంది అమ్మవార్లు కానివ్వండి, లేదంటే కొన్ని రకాల వ్రతాలు, నోములు కానివ్వండి, శ్లోకాలు కానీ ఖచ్చితంగా పఠిస్తూ ఉంటే పిల్లలు అయ్యే అవకాశం ఉందంట గురుగారు. అంటే గర్భసంచి కూడా యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంటుంది అంటారు. బోత్ మెన్ అండ్ ఉమెన్లో కూడా ఇలాంటివి ఉంటాయి అని అంటారు కదా. పుత్ర కామిష్టి వన్ ఆఫ్ ఇట్. అండ్ ఈవెన్ మనం ఇప్పుడు రావి చెట్టు ప్రదక్షిణలు కూడా దానికే కదా ఒక రిజల్ట్ ఇస్తుంది అంటారు. సో అలాంటివి ఏమన్నా మనం చెప్పగలమా గురుగారు? ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎవరు చేయాలి? కొన్ని వందల కేసులు చూశానమ్మా గురుగారు. జాతకం చూడగానే 5th లార్డ్ పాడైనప్పుడు, అంటే ఎవరికైనా జన్మజాతకంలో సంతానం కలగట్లేదు అంటే ఆస్ట్రాలజికల్ సూత్ర ఏమిటి? జాతక చక్రం అంటేనే సూత్రాస్ ఉంటాయి, దానికి ఒక ఫార్ములా ఉంటుంది. మనం మ్యాథమెటిక్స్ చేసేటప్పుడు ఒక ఫార్ములాతో మనం మ్యాథమెటిక్స్ చేస్తాం, తెలుసు కదా. అవునండి. పలానా ఫార్ములా పెట్టి మనం మ్యాథ్స్లో ఆ ప్రాబ్లమ్ని క్లియర్ చేస్తాం. అట్లాగే ఆస్ట్రాలజీలో కూడా 5th లార్డ్, లగ్నాధిపతి, నవమాధిపతి ఎలా ఉన్నారో చెక్ చేసుకుంటాం. దాంతోపాటు జూపిటర్ అండ్ సన్ స్ట్రెంగ్త్ ఎలా ఉంది. ఈ జూపిటర్ సన్ యొక్క స్ట్రెంగ్త్ తగ్గిన, ఈ 5th లార్డ్, లగ్నా లార్డ్, భాగ్యాధిపతి స్ట్రెంగ్త్ తగ్గిన, కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. అవి కలయిక ఉన్న ఆ మహాదశలు కలిసిన మహాదశలు వచ్చినా వాళ్ళకి సంతానం ఆలస్యం అవుతుంది. ఇక్కడ 3 రకాలుగా చూసుకోవాలి. శీఘ్ర సంతాన యోగం ఉన్నప్పుడు వితిన్ 1 yearలో అయిపోతుంది. కొంతమందికి ఒక 4-5 yearsలో సంతానం కలుగుతుంది. కొంతమందికి 10-15 years తర్వాత అవుతుంది. కొంతమందికి అసలు సంతానం ఉండదు. ఈ 4 ఉంటాయి. ఇక్కడ ఈ అసలు సంతానం లేదు అన్నప్పుడు, లేదా లేట్ సంతానం ఉన్నప్పుడు, ఇప్పుడు అబ్బాయికి అలా ఉంది, అమ్మాయికి కొంచెం ఎర్లీ సంతానం ఉండే అమ్మాయిని కనుక వివాహం చేస్తే కొంత కవర్ అవుతుంది. అది ఒక 10 ఏళ్ళకు పుట్టాల్సిన ఒక 5 ఏళ్ళకు పుడతారు. మ్యారేజ్ మ్యాచింగ్లో ఫస్ట్ ఇది చూస్తాం, వీళ్ళకి సంతాన యోగం తక్కువగా ఉంది, ఈ అమ్మాయికి బాగుంది, దాని ఆటోమేటిక్గా అది సెట్ అయిపోతుంది. అంటే చిన్న ఉదాహరణ ఎలా అంటే, ఇక్కడ నుంచి ఒక కాశీ ప్రయాణం వెళ్ళాలనుకున్నాం, ఒక 20,000 ఖర్చు అవుతుంది. ఇది నేను ఇంకో ఫ్రెండ్ వెళ్తున్నాం, లేదా నా దగ్గర 20,000 ఉండాలి, లేదా అబ్బాయి దగ్గర 20,000 ఉండాలి, లేకపోతే మా ఇద్దరి దగ్గర 10,000 అయినా ఉండాలి. ఇద్దరు 5,000 పెట్టుకుని బయలుదేరితే అక్కడికి వెళ్తాం కానీ రాలేము. అట్లా బలం, కంప్లీట్ బలం ఒకరి దగ్గరైనా ఫుల్గా ఉంటే ఆ పుణ్యంతో వీళ్ళకి సంతానం కలుగుతారు. అండ్ దీనికి ఏ మహాదశలు నడుస్తున్నాయి ఏంటని తెలుసుకొని, మీరు ఇందాక అన్నట్టుగా పుత్రకామేష్టి యాగం అప్పట్లో దశరథ మహారాజ్ చేశారు. ఆయనకి సంతానం 3 భార్యలను ఎందుకు చేసుకున్నారని అంటే, పాపం ఒక్కొక్కరిని ట్రై చేశాడు, అవ్వలేదు. అప్పుడు పుత్రకామేష్టి యాగం చేసి శ్రీరామచంద్రమూర్తి, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు పాయసం ద్వారా మనకి తెలుసు ఆ రామాయణంలో. ఇక్కడ ఏంటంటే చాలా ఉన్నాయి. ఒకటి సూర్య ఉపాసన, లేదా దత్తాత్రేయుడికి సంబంధించినటువంటి దత్త చరిత్ర చదవడం, లేకపోతే దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర సంతాన గోపాలస్వామి యొక్క పూజ చేసుకోవడం. అదేవిధంగా పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా సరిగ్గా లేకపోతే వంశాభివృద్ధి ఉండదు. ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ వస్తుంది, ఏమండి పితృదేవతలు అంటే మనకు తెలుసు, మరి వేరే వేరే విదేశాల్లో అక్కడ పితృదేవతలు ఇట్లాంటివి ఉండవు కదా, మరి అక్కడ కూడా సంతానం కలుగుతుంది కదా. పితృదేవతలకి అందేవి ఎలా అందుతాయంటే, కేవలం నువ్వు ఏదో అబ్దికాలు చేయడం వల్ల మాత్రమే అందుతుంది అనుకుంటే తప్పు. నువ్వు చేసే కొన్ని మంచి పనులు ఉంటాయి, పక్షులకి వాటర్ పెట్టడం, ఎవరికైనా దారిలో వెళ్ళి, ఇప్పుడు చలివేంద్రాలు ఉన్నాయి చూసారా, చలివేంద్రం పెట్టడం ద్వారా కూడా పితృదేవతల అనుగ్రహం ఉంటుంది. ఇంకొక ప్రకృతిలో ఇంకొక మంచి పని నువ్వు చేసినప్పుడు అది పితృదేవతలకు కూడా వెళ్తుంది. మనకి లాజిక్ తెలియక, శాస్త్రాలు ఇవి ఉన్నాయని తెలియక, మరి అక్కడ వాళ్ళే పితృదేవతలు చేయట్లేదు, మరి వాళ్ళకి సంతానం ఎలా కలుగుతుంది అని అనుకుంటారు. ఇట్లాంటి వాటి వల్ల కూడా కలుగుతుంది. మనకు తెలియకుండా చేసే చిన్న చిన్న మంచి పనులు, ప్రకృతిలో పక్షులకి వీటికి చేసేటువంటి పనుల వల్ల పితృదేవతలు అనుగ్రహిస్తారు మనకి. అట్లాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే, చాలా కేసెస్ నేను చూశాను కదా, జాతకం చూస్తేనేమో, అమ్మ మీకు మ్యారేజ్ డిస్టర్బెన్స్, ఏదైనా సంతానం విషయంలో డిస్టర్బెన్స్ ఉంది కదమ్మా, మీకు మిస్క్యారేజ్ అయ్యాయి. అవునండి, డాక్టర్ గారు చూపిస్తేనేమో అంతా బాగుంది అంటున్నారు. మరి ఎక్కడ ప్రాబ్లము అంటే, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఫస్ట్ మీకు ఎర్లీ, లేట్, ఇంకా లేట్ ఉందా, అసలు లేదా అని తెలుసుకోవాలి.
ఎందుకంటే ఒక పిల్లవాడు కానీ అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఒక తల్లిదండ్రులకి పుడుతున్నాడు అంటే కంప్లీట్గా వీళ్ళిద్దరికీ రుణపడి ఉన్నాడు అబ్బాయి, లేదా ఈ అబ్బాయికి వీళ్ళిద్దరు రుణపడి ఉన్నారు. ఎందుకంటే ఏ తల్లిదండ్రులు అయినా వాళ్ళ సర్వస్వాన్ని దారబోసేది పిల్లలకే. అవునండి. అది ఆస్తి, వాళ్ళ కంప్లీట్ లవ్ అండ్ ఎఫెక్షన్. బాడీ మైండ్ అండ్ సోల్ అండి, ఇంకా నో డౌట్ అందులో 100% మంచి మాట చెప్పారు. బాడీ మైండ్ అండ్ సోల్ అండ్ వాళ్ళ అన్ని ఎవ్రీథింగ్ దారబోసేది పిల్లలకే. మరి అంటే ఈ పుట్టేటువంటి శిశువు ఎంత వీళ్ళకి రుణపడి, వీళ్ళు ఎంత రుణపడి ఉంటే వీళ్ళకి కడుపును పడతాడు. అంటే ఎక్కడో జర్నీ జరుగుతుంది, ఆ జర్నీ కంప్లీట్ చేసుకుని వీళ్ళ కడుపును పుట్టాల, ఆ సోల్ వచ్చి సమ్ టైమ్స్ లేట్ అవుతుంది. అది మనం అర్థం చేసుకోవాలి. ఒకటి అంటే ఈ రకంగా చూస్తే అసలు పిల్లలు లేని వాళ్ళే పుణ్యాత్ములు కదా గురుగారు. అంటే ఎవరికి రుణపడి లేదు అంటే వీళ్ళకి మీరు అన్నది 100% ఒక రకంగా మంచిదే. ఎలా అంటే వీళ్ళకి లాస్ట్ లైఫ్స్ అయినప్పుడు కూడా ఒకసారి పిల్లలు పుట్టరు. మీకు లాస్ట్ అంటే ఆఖరి జన్మలు అయినప్పుడు కొన్ని సింటమ్స్ ఉంటాయి, సంతానం లేకపోవడము, లేకపోతే వాళ్ళకి అప్పటికప్పుడే రిజల్ట్ రావడం. అంటే పూజ చేసిన రిజల్ట్, ఒక తప్పు పని చేసిన వెంటనే రిజల్ట్ అనుభవించడం జరుగుతుంటుంది. అంటే ఇంకా నెక్స్ట్ జన్మకి మళ్ళీ వాళ్ళు ఈ పాపాన్ని పుణ్యాన్ని తీసుకెళ్లరు. అంటే పాపమున్నా పుణ్యమున్నా ఇంకో జన్మ ఎత్తాలి, అదేదమ్మా. లేదా ఒక్కొక్కసారి ఏమవుద్దంటే పూర్వజన్మల్లో చేసిన కర్మ వల్ల అంటే పిల్లల పట్ల సరిగ్గా చూసుకోలేదు, అది ఇక్కడ అనుభవించడం కోసం ఒక్కోసారి పిల్లలు పుట్టరు. అది కూడా ఉంటుంది ఒక్కోసారి. కానీ వేరే కర్మలు చేస్తున్నాడుగా, వీటి కోసం పుట్టాలిగా, మళ్ళీ జన్మ ఎత్తాలిగా, పిల్లలు ఒకటే కాదుగా అట్లా. కాబట్టి ఏంటంటే ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, సూర్యుణ్ణి, దత్తుణ్ణి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మీరు ఎంత ఆరాధన చేస్తూ ఉంటే జనరల్గా ఏ లగ్నమైనా ఏ రాసైనా సంతానం కలిగేటువంటి సోర్సెస్ పెరుగుతాయి. మీ పంచమాధిపతి ఏ గ్రహాల ద్వారా పాడయ్యాడో చూసుకొని దానికి రెమెడీ చేసుకోవాలి. అంటే దానం ఇవ్వడం, మంత్రం చేసుకోవాలి. దానం ఇచ్చే స్తోమత లేకపోతే కనీసం మంత్రం చేసుకోండి, కూర్చున్న చోట అయిపోతుంది, ఖచ్చితంగా సంతానం కలుగుతారు. అలాగే ఇంట్లో వాస్తుపరంగా కూడా తూర్పుకి ఆగ్నేయానికి మధ్య భాగం, దాన్ని తూర్పు ఆగ్నేయము అంటారు. దాన్నే ఇంగ్లీష్లో ఈస్ట్ సౌత్ ఈస్ట్ అంటారు. అంటే ఈస్ట్ వైపు ఉండే సౌత్ ఈస్ట్. అక్కడ ఒక దేవతా స్వరూపం ఉంటుంది. వాస్తు అంటే సకల దేవతలు అసురులు ఉండేటువంటిది వాస్తు పురుషుడు. అక్కడ ఉండే దేవత పని ఏంటంటే మీకు లోపల ఫామ్ అవుతుంది చూసారా, స్త్రీకి అండం తయారవడం, ఫార్మింగ్ అయ్యేదాన్ని నిలిపేది. మీరు అక్కడ మిక్సీలు గ్రైండర్లు పెట్టారనుకోండి తెలియక, అది పాడైపోతుంది. అందుకని ఇంట్లో కొత్తగా పెళ్ళైన జంట ఉంది అంటే పొరపాటును కూడా ఈస్ట్ సౌత్ ఈస్ట్ లో పెట్టకూడదు. జనరల్ గా మనం ఏం పెడుతూ ఉంటాం గురుగారు, ఏం పెట్టాలి జనరల్ గా? ఇప్పుడు అందరూ యాక్చువల్గా కవ్వం పెట్టమని చెప్పారు. ఈ పాలు, పెరుగు, ఈ చిలికినటువంటి వెన్న, ఈ చిలికేటువంటిది అవి పెట్టమని చెప్పారు అక్కడ. ఓకే. దదిమంతన మందిరం అన్నారు, అంటే దది ఇవి చెప్పారు. అంతేగాని అక్కడ వెళ్ళి మిక్సీలో ఏంటంటే కటింగ్ చేస్తుంది మిక్సీ. ఇదేంటంటే ఈ పెరుగు నుంచి వెన్నం తీస్తుంది, ఇంకా పాడైపోయిన ప్రోడక్ట్ తీస్తుంది. వెన్న నుంచి ఇంకా నెయ్యి పాడైపోయిన ప్రోడక్ట్ తీస్తుంది. అందుకని దదిమంతన మందిరం అని చెప్పారు అక్కడ. అంటే ఈ చిలికేటువంటిది పెట్టమని చెప్పారు అక్కడ, అది పెట్టుకోవాలి. లేదా మార్కెటింగ్ జనరల్ గా దేవుడి గది ప్లేస్ అనుకోవచ్చా గురుగారు? దేవుడిది కాదు, దేవుడు ఈశాన్యంలో ఉంటాడు. ఈ మధ్య కాలంలో దేవుడిని పెడుతున్నారు కొంతమంది, ఇంచుమించు ఏది ఆ పూజకి మన వంటగదిలో ఈశాన్యం, అక్కడ పెట్టకూడదు ఈ మిక్సీలు గ్రైండర్లు, అది ఇబ్బందిని ఇస్తుంది. ఆ జాగ్రత్త తీసుకోవాలి. అండ్ గోసేవ ఎక్కువగా చేస్తూ ఉండాలి. మీరు ఎంత గోసేవ చేస్తే పాపము తొలగి పుణ్యం వస్తుంది. ఎంత సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఉంటే మీకు కుంతీదేవి, మనకు మహాభారతం చూడండి, ఆవిడ ఫస్ట్ సూర్యుడు రాగానే ఆయన ఇచ్చిన వరం ఏమిటి? నువ్వు ఈ మంత్రం చదువుకుంటే సంతానం కలుగుతుంది. ఆవిడేదో ట్రైల్ వేద్దామని చూసింది, టక్కన కరుణుడు వచ్చాడు, ఇదేంట్రా అంటే ఏమిటి? సూర్యుడిలో ఉండే శక్తి. ఎందుకండి అలాగా? సూర్యుడికి ఎందుకు ఇచ్చారు అంటే న్యాచురల్ 5th లార్డ్ సూర్యుడు. మనకి మేషం నుంచి తీసుకుంటే పంచమ స్థానాధిపతి సూర్య భగవానుడు, పంచమం ఈ సంతానం ఆస్ట్రాలజికల్గా. అందుకని ఆ అనుగ్రహం మీకు సూర్య భగవానుడి ద్వారా వచ్చేస్తుంది. సో ఇలాంటివి కొన్ని మైండ్లో పెట్టుకోవాలి కదా గురుగారు. అండ్ సౌందర్య లహరి కూడా ఒకటి, అందులో శ్లోకం ఏదో కూడా చెప్తూ ఉంటారు. ఈవెన్ మన లలితలో కూడా చెప్తూ ఉంటారు కదా గురుగారు, ఎక్కువ పట్టిస్తూ ఉంటే రిజల్ట్ ఉంటుంది అని. కానీ ఏదైనా నమ్మకం ప్రధానం. మంత్రం చదివితే వచ్చేస్తుందా, శ్లోకాలు చదివితే వచ్చేస్తుందా అని క్వశ్చన్ మార్క్తో స్టార్ట్ చేస్తే అది క్వశ్చన్ గానే ఉండిపోతుంది. భక్తి ప్రధానం. మీకు ఎందుకమ్మా మంత్రం యొక్క ప్రభావం ఎంత ఉంటుంది అనడానికి, మనకి ఒక దగ్గర ఒక యూనివర్సిటీ వాళ్ళు ప్రయోగం చేశారు. 80 మంది కోమాలో ఉంటే అందులో 40 మంది కోమాలో ఉండేటువంటి పేషెంట్లను తీసుకొని
మృత్యుంజయ మంత్రాన్ని ప్లే చేస్తే ఈ 40 మంది కోమా నుంచి బయటపడ్డారు. మరి లేదండి గురుగారు, ఎన్ని కోకోళ్ళలో ఎగ్జాంపుల్, మంత్రం అంటే నోరే కదా గురుగారు, మామూలుగా ఏదైనా నోటి శబ్దమే కదా. శబ్దమే కదా. ఇప్పుడు మీరు ఎవరైనా మిమ్మల్ని కించపరిచిన మాట్లాడారు, మీరు బాధపడతారు. మరే ఓ మంచి మాట అన్నారు మీతో, ప్రౌడ్ హ్యాపీగా హ్యాపీ ఫీల్ వస్తుంది. మాటే కదా అన్నారు అనుకుంటే మాటలోనే కదా అంతా ఉంటుంది. అలాగే ఎమోషన్ దేవతలు క్యారీ ఉంటారు, చేస్తారు. మనకి కనబడకుండా మన సూక్ష్మ శరీరంలో దేవతలు ఉంటారు. వాళ్ళని మీరు స్తుతించడమే మంత్రం అంటే. స్తుతించినప్పుడు దేవతా సంబంధంగా మనకు ఒక ఫలితం అనేటువంటిది వస్తుంది. వెల్ సెడ్ గురుగారు, ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే.